విపక్ష నేత జగన్ తీరుపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రవర్తన వింతగా ఉంటోందని, జగన్ గత చరిత్ర చూసినా ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. అందుకు ఉదాహరణగా కొన్నేళ్ల కింద జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. పొజిషన్ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక వింత ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఈయన చరిత్ర చూస్తే వాళ్ళ నాన్నగారు అపోజిషన్ నాయకుడిగానో లేదో పిసిసి అధ్యక్షుడిగానో ఉన్నప్పుడు మనందరం కూడా అక్కడ సభలో ఉన్నాం హైదరాబాద్లో. అప్పుడు బాగా చిన్నవాడు అనుకుంటారు. ఓ రోజు తెల్లవారి టీవీల్లో చాలా పెద్ద అక్షరాలతో న్యూస్ వస్తుంది. ఏంటి అంటే ఎర్రగడ్డ సెంటర్లో సూట్ కేసు బాంబు పేలింది, జనం భయభ్రాంతులు అయ్యారు, పారిపోయారు. బస్సుల్లో ఉండేవాళ్ళు డ్రైవర్లు కూడా సీట్లలో నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు. స్కూటర్లో వస్తుండే మనుషులంతా కూడా స్కూటర్లు విడిచిపెట్టి పారిపోయారు. కారులో వస్తుండే వాళ్ళు దిగి పారిపోయారు అని చెప్పి టీవీలో పెద్ద పెద్ద అక్షరాలతో న్యూస్ వస్తుంది. ఏంటయ్యా ఇది అని చెప్పి అప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతున్నట్టుంది. చూస్తే రాజశేఖర రెడ్డి కొడుకు మరి అక్కడ పారిపోయినటువంటి పిల్లలు తెల్లవారు 5:30, 6 అప్పుడు తెల్లవారుతుండేటప్పుడు ఓ 4 కుర్రోళ్ళు వచ్చిన సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈలోగా బీట్ కానిస్టేబుల్ ఆయన డ్యూటీ దిగి ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పోలీస్ డ్రెస్లో ఉండే వ్యక్తి కనిపించాడు కాబట్టి సూట్ కేసు బాంబు తయారు చేసుకుని పిల్లలు ఎవరి కోసం తయారు చేశారో తెలియదు. వాళ్ళు ఆ సూట్ కేసుని ఇసిరేసి పారిపోయేటప్పుడు ఆ బాంబు పేలింది. ఈ సంఘటన అంతా జరిగింది అనేది మనందరం విన్నటువంటి విషయం. మరి అలాంటి బాంబులు తయారు చేసి అలాంటి సూట్ కేసులు ఉండేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నాడు అని చెప్పి ఆ రోజున అసెంబ్లీ లాబీల్లో చెప్పుకోవటం వినటం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ రోజున ఆయనకి పాలిటిక్స్ కావాలి. పాలిటిక్స్కి ముందు డబ్బు కావాలా. డబ్బు కావాలనేటప్పుడు వాళ్ళ నాన్నగారు నీళ్ళలో ఏం చేశారు, ఎందుకు జైలుకి వెళ్ళారు, ఆయనతో ఉండేవాళ్ళు కానీ ఆయన చెప్తే వినేవాళ్ళు కానీ ఎందుకు జైలుకి వెళ్ళారు అనేటటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఈ విషయాన్ని మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది.